భారతీయ ఆవాసులకు నా నమస్సుమాంజలులు. ఇక్కడ మనమందరం హాయిగా కూర్చొని వినాయక చవితి కార్యక్రమాలను ఆనందంతో జరుపుకుంటున్నాము. కానీ రేపు జరగబోయేది తెలిస్తే మనిషి ఎలా ఉంటాడు, మన ప్రపంచం ఎలా ఉండబోతోంది, మూడు లోకాల్లోని దేవతల పరిస్థితి ఎలా ఉండబోతోంది, అంటే ప్రపంచమే కాదు విశ్వం ఎలా ఉండబోతోందో ఇప్పుడు చూద్దాం. అందుకే ఇప్పుడు మీ ముందుకి విశ్వం విలవిల అనే నాటకాన్ని ప్రదర్శించబోతున్నాము. మన హీరో కనిష్క్ తన ప్రియమైన తాతను కడసారి చూడలేకపోయినందుకు బాధపడుతూ, ఒకవేళ తనకు ముందే జరగబోయేది తెలిసి ఉంటే తన తాతను కడసారి చూసేవాడినని అనుకుంటాడు. ఆ బాధలో ఆయనకు కలిగిన ఓ ఆలోచన. దీంతో ఆయన మన గణపతి దేవుడి దగ్గర తపస్సు చేసి జరగబోయేది తెలిసే వరాన్ని పొందాలని అనుకుంటాడు. అయితే ఇప్పుడు ఏం జరుగుతుందో మీరే చూడండి. ఓం గణేశాయ నమః. ఓం గణేశాయ నమః. 5వ రోజు. ఓం గణేశాయ నమః. 25వ రోజు. ఓం గణేశాయ నమః. ఏమి కావాలో కోరుకోనరుడా. ప్రభు, నాకు జరగబోయేది జీవితమంతా ముందే తెలియాలి. సరే కాని ఒక కఠినమైన మంత్రము జపించాలి నరుడా. దాన్ని ఎంత స్వచ్ఛంగా పలికితే, తప్పులు లేకుండా పలికితే అంత దూరంగా జరగబోయేది తెలుస్తుంది. ఒకవేళ సరిగ్గా స్మరించకపోతే ఒక్కరోజు కాదు 1 గంట ముందు కూడా తెలియదు నరుడా. సరే ప్రభు, అలాగే. దీవించు తండ్రి. తదాస్తు నరుడా. నాకింకా తిరగలేదు. నీకు మన బొజ్జ గణపతి ప్రత్యక్షమై ఏం చెప్పారు? జరబోయేది తెలిసే మంత్రం చెప్పారు. అయితే ఆ మంత్రం నాకు చెప్పవా? అయితే ఇది మా నాన్నకు, నా క్లోజ్ ఫ్రెండ్స్కి చెప్తాను. ఈ మంత్రం మన కావ్య ద్వారా క్లోజ్ ఫ్రెండ్స్కే కాకుండా
మొత్తం తెలంగాణ రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం, భారతదేశం అలా మెల్లిమెల్లిగా ప్రపంచం మొత్తం తెలిసిపోతుంది. ఇక ఇక్కడి నుండే మొదలవుతుంది మన ప్రపంచం విలవిల. మీరందరూ నవ్వుతారు కిలకిల. శ్రీకరాకారుండ భీకరాకారుండ నరకాధినాథుండ సురవరుండ భూనభౌతమ్ములం ప్రోతండ శూరుండ మార్తాండ తనుజుండ మారకుండ చండ ప్రచండ భాషండ ప్రకాయుండ కాలపాశధరుండ కర్కశుండ జై జై యమాగ్రణి జై యమాగ్రణి అని పటకోటి పొగడు సంవర్తను. జై జై యమాగ్రణి. యముండ ధర్మ పరిరక్షకుండ నరలోక పరిపాలకుండ యముండ. మహాప్రభు, చూసితివా ప్రభు, ఒక మానవుడు తపస్సు చేస్తే జరగబోయేది తెలుసుకునే మంత్రాన్ని మన గణపతి మహారాజు వరంగా ఇచ్చాడు. అయితే ఇప్పుడు తగిన సమయంలో ప్రజల జీవాన్ని తీసుకుపోవడం కష్టం కదా ప్రభు. యముండ త్రిలోక దేవతల్లో బ్రహ్మదేవుడు వ్రాసినది ఎవరు తప్పించలేరు చిత్ర. యముండ ధర్మ పరిరక్షకుండ నరలోక పరిపాలకుండ యముండ. ఒక రిచ్ పర్సన్ పేరు ఆంజనేయులు, ఆయన అసిస్టెంట్ సంజీవ్. అయితే ఆంజనేయులకు పాము కాటుతో చనిపోతాడని ముందే తెలుస్తుంది. అయితే ఏం జరుగుతుందో చూద్దాం మరి. ఏమయ్యా సంజీవ్, నీకొక షాకింగ్ న్యూస్ చెప్పనా? అది ఏంటయ్యా? 4 నెలల్లో నేను వెళ్ళిపోతున్నానురా. ఎక్కడికి వెళ్తారా గారు? ఇంకెక్కడికి రా, ఏకంగా పైకే వెళ్తున్నానురా. అవును, నాకు తెలుసయ్య గారు. అయితే తెలిసి కూడా నాతో చెప్పట్లేదేంట్రా? లేదయ్య గారు, ఈ విషయం చెబితే బాగుండదేమో అని చెప్పలేదు. అయితే ఇంత ఆస్తిని చూసి కూడా కొంచెం ఆస్తి కూడా అడగట్లేదేంట్రా? అడగలేదండి, మొత్తం ఆ డాక్టర్కి ఇస్తారు కదండి. ఇప్పుడు అడుగుతున్నానయ్య గారు, ఒక 50 కోట్ల ఆస్తి అయినా నా పేరట రాయండి. ఒకవేళ మీరు బ్రతికితే మరి మీకు డబ్బులు. బాగా చెప్పావురా. అలాగే 50 కోట్లు నీ పేరిట వ్రాస్తాను. అయితే నేను బ్రతికితే ఆ డబ్బు నాకు ఇవ్వనని మాత్రం అనవు కదా? నా మీద అంత మాత్రం నమ్మకం లేదా అయ్య గారు? సరే కానీ ఆ డాక్టర్ ఎవర్రా? అదే డాక్టర్ జయరాం గుల్కుల్. ఆయన మన ఇండియాలోనే పెద్ద డాక్టర్ అయ్య గారు. అరే సంజీవ్, ఎక్కడి నుంచైనా ఓ సంజీవుని మొక్కను తెచ్చి నా సావును ఆపరా. ఈ కాలంలో పాము కాటు చనిపోవడం ఏంట్రా? అయితే డాక్టర్ జయరాం గుల్కుల్ని పిలిపిద్దామయ్య గారు, కానీ అపాయింట్మెంట్ దొరకడం కష్టం. వారి ఆ డాక్టర్ గుల్గుల్ని ఇయాళ్ళే పిలిపించు. ఒక్కసారికి 10 లక్షలైనా ఇచ్చేద్దాం. ఫ్లైట్ టికెట్స్, హోటల్ బుక్ చేద్దాం. అయితే సరే అయ్య గారు, ఇప్పుడే వెళ్తాను. बाबूजी धीरे चलना, कार में जरा संभलना, हाँ बड़े धोखे हैं इस राह में। बाबूजी धीरे चलना, कार में जरा संभलना, हाँ बड़े धोखे हैं इस राह में। बाबूजी धीरे चलना। यूं खोए हुए सर झुकाए, जैसे जाते हो सब कुछ लुटाए। ये तो बाबूजी पहला कदम है, नजर आते हैं अपने पराए। हाँ
राह में बाबूजी धीरे चलना प्यार में जरा संभलना। అరే సంజీవ్, ఈ పాట కట్టేసేరా. మా నాయన నా పేరు ఆంజనేయులని పెట్టడము, పైగా ఇలాంటి పాటలు వినడం వల్లే నాకు పెళ్లి పెటాకు లేక నా సగం జీవితం నాశనమైంది. మరి ఇప్పుడు ఆ ప్రాణమే పైకి పోయే సమయం వచ్చిందిరా. అయ్యగారు, ఈయననే డాక్టర్ జయరామ్ గుల్గుల్. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం ఆంజనేయులు గారు. ఇవి చేతులు కావు గుల్గుల్ గారు, కాళ్ళు అనుకో. చిన్న పాము కాటు నుండి నా ప్రాణాలను కాపాడండి. నాకున్న 1000 కోట్ల ఆస్తిని తీసుకొని ఎంత ఖర్చైనా పెట్టి నీవు ఎంతైనా ఉంచుకో, కానీ డాక్టర్ గుల్గుల్ గారు నా ప్రాణం మాత్రం. అరే సంజీవ్, ఆ బీరువాలో ఉన్న దస్తావేజులన్నీ తీసుకొని రా, ఇప్పుడే డాక్టర్ గారికి రాసిచ్చేస్తా. మంచిదయ్య గారు, ఇప్పుడు తెస్తా. చూడండి ఆంజనేయులు గారు, మీరు ఏమీ కంగారు పడకండి. మీ ప్రాణాలను పాము కాటు నుంచి కాపాడే బాధ్యత నాది. నేను చూసుకుంటాను. డాక్టర్ డేవిడ్ డుడ్డూర్ అనే అతను అమెరికాలో ఉంటాడు. అతను ప్రపంచంలోనే ఫేమస్ డాక్టర్. ఇప్పుడు ఫోన్ చేసి అతనిని ఇక్కడ రప్పిస్తాను. మన ఇంటికి ఇరువైపులా 50 మీటర్ల దూరం వరకు బిల్డింగ్స్ కానీ చెట్లు కానీ ఉండకుండా చూసుకుంటాను. ఇంటి చుట్టూ నీళ్ళ కాలువను కట్టిస్తాను. ఇంట్లోనే ఆపరేషన్ థియేటర్ను, మెడికల్ షాప్ను పెట్టిస్తాను. ఇప్పుడు పాము ఎలా వస్తుందో, ఎలా కాటేస్తుందో నేను చూస్తాను. నీకు దండం పెడతాను డాక్టర్ గుల్గుల్ గారు. Are you Dr. Gulgul? ఎస్, ఐ ఆమ్ డాక్టర్ జయరామ్ గుల్గుల్. I'm Dr. David Durder from America. హలో డాక్టర్ డేవిడ్ డుడ్డూర్. ఎస్, ప్లీజ్ బీ సీటెడ్. Okay. Thank you. ఇంటి చుట్టూ వాటర్ కాలువ కట్టిన స్నేక్స్ వచ్చే అవకాశం ఉంది కదా? లేదు డాక్టర్ డుడ్డూర్, 500 మంది రైఫల్స్తో ఇంటి చుట్టూ కాపలా కాస్తారు. చిన్న పురుగు వచ్చినా చంపేస్తారు. నాకు ఇంకా మొత్తం అర్థమైపోయింది డాక్టర్ గుల్గుల్. చిత్ర, మనం ఇప్పుడు శివుడి ఆజ్ఞ ప్రకారము పెద్ద శబ్దం సృష్టించి ఆయనను చంపవలను. అయితే ఎలా? ఏముంది ప్రభు, ఆ వీధి నుంచి ఒక సిలిండర్ వాహనం వెళ్తూ ఒక సిలిండర్ వాహనం నుంచి కింద పడడం, వెంటనే అది పెద్ద శబ్దంతో పేలిపోవడం. మొదలే భయంలో ఉన్న ఆయన వెంటనే భయానికి గుండె ఆగి చనిపోవడం జరగాలి. భలే చెప్పితివి చిత్ర, భలే భలే. చిత్ర, మనం ప్రతిసారి ఈ 3 లోకాలను తిరుగుట వలన అలసటే కాక సమయం వృధా అవుతుంది కదా. అయితే దీనికి ఒక మార్గం ఉన్నది ప్రభు. ఓహో, ఏమిటది? ప్రభు అటుల చూడుము. అక్కడ ఆ బాలుడు భూలోకంలో ఉన్న మరో ప్రదేశం అమెరికాలో ఉండే తన మిత్రుడితో మాట్లాడుచున్నాడు ప్రభు. దాన్ని వీడియో కాల్ అని అంటారు ప్రభు. ఆహా, అది విచిత్రముగానున్నదే. అవును, ఆ పరిజ్ఞానం మన లోకమున ఉండిన ఎడల మనం కూడా మన లోకంలోనే కూర్చొని త్రిలోకాధిపతులతో మాట్లాడవచ్చు ప్రభు. అయితే అది ఎలా సాధ్యం చిత్ర? దయచేసి దీని గురించి ఆలోచించు చిత్ర. ప్రభు, అయితే దీనికి ఒకటే మార్గము. అది అమెరికాలోని కాలిఫోర్నియా స్టేట్లో ఒక ప్రసిద్ధ సాఫ్ట్వేర్ ఇంజనీర్ వంశీని మన లోకంలోకి కొంతకాలం తీసుకువచ్చి ఇక్కడ ఆ పరిజ్ఞానమును అమలుపరచువరను. అయితే ఆ నలుడి కాలము రాలేదు కదా, ఎలా తీసుకువచ్చేదము? ఏముంది ప్రభు, ఈ వంశీని భారతదేశం తీసుకెళ్లడానికి 24 గంటల పైనే సమయం పడుతుంది. అయితే అంతలోనూ ఇక్కడికి తీసుకువచ్చి దాన్ని నెలకొల్పి ఆయనని తిరిగి పంపించేదము. ఆహా, భలే చెప్పింది విచిత్ర, భలే భలే. అయితే తీసుకువద్దాం పద చిత్ర.
చూడండి, మీరు నన్ను కాలం కంటే ముందే తీసుకొచ్చారు. ఇది బ్రహ్మదేవుల వారి రూల్స్కే వ్యతిరేకం. అయితే నేను దీన్ని బ్రహ్మదేవులతో చెప్పేదాను. బాబు 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 నరుడా, చూడండి, నాకు ఒక కోరిక ఉన్నది. అది ఏమిటంటే, నా ఆఫీస్లోనే పనిచేసే అమ్మాయి శ్వేతని ప్రేమించాను. కానీ వాళ్ళ నాన్న ఒప్పుకోవటం లేదు. ఓ ఆ అమ్మాయితో నీ పెళ్ళి కాదు నరుడా. మేము మనుషుల్లాగా మాట మార్చము, మడిమ తిప్పము మానవా. ఏముండా అయితే నేను బ్రహ్మదేవులతో చెప్పేస్తాను. తర్వాత చూద్దాము నరుడా, ముందు పరిజ్ఞానము నెలకొల్పుము. చూడు చిత్రగుప్తుల వారు, మీరు నన్ను బ్రతిమలాడుతున్నారు కాబట్టి చెబుతున్నా. ఇప్పుడు ఈ మొబైల్స్కి మా భూలోకం నుంచి పంపిన శాటిలైట్స్కి లింక్ చేసి మీ లోకంలో నెట్వర్క్ అందేలా సాఫ్ట్వేర్ ప్రిపేర్ చేస్తాను. ఇక్కడ ఒక యాంటీనా కూడా అమరుస్తాను. ఇక్కడ మీరు టీమ్ మీటింగ్స్, జూమ్ మీటింగ్స్ ఇక్కడ నుంచే 3 లోకాలతో మాట్లాడవచ్చు. బలబలే నరుడా. సరే, మనము శివలోకానికి వెళ్ళి వారికి చూపించదము పదా. ప్రభు ఈ మానవుడు ఈ పరికరం ఇచ్చాడు. దీంతో మేము మా లోకం నుంచే మీతో మాట్లాడవచ్చు ప్రభు. అటులానా? శుభమస్తు నరుడా. ఇక మాకు సెలవు ఇవ్వండి ప్రభు. అటులానే. ఇక మీకు సెలవు నరుడా. అయితే నా పెళ్లి గురించి? ఆహా, ఆ పరమేశ్వరుడే నీకు శుభమస్తు అని చెప్పారు కదా. అయితే మేము నీ పెళ్లికి వచ్చేదము నరుడా. అవును అవును. చిత్ర, ఈ పరికరముతో విష్ణుదేవుల వారితో మాట్లాడదమా? అటులనే ప్రభు. విష్ణుదేవుల వారికి నమో నమః. ప్రభు, ఆ నరుడి కాలేయం పనిచేయక మరణించే ఆయనను మేము వాహనం ఢీకొట్టించి ఆయన ఆత్మను తీసుకువచ్చితిమి ప్రభు. అలానా? ఇక సెలవు తీసుకుంటాము ప్రభు. కావ్య, మీ నాన్నగారు ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారు. మీరెలా ఉన్నారు? ఓ, నాకేం బాగానే ఉన్నా. హ్యాపీ బర్త్డే టు యూ కావ్య. థ్యాంక్ యూ. ఇలా నీ చెయ్యి ఒకసారి ఇవ్వు. అందాల అడబొమ్మ ఎంత బాగుంది ముద్దుగుమ్మ. అట్టాగ చూడకమ్మ కందిపోతుంది కన్నె జన్మ. పుచ్చెర కోనలోన కన్ను చిక్కుకుంది, రక్షించు నన్ను చప్పున. గుప్పిలో దాటుతున్న గుట్టు గుప్పు మంది కవిస్తే కట్టు తప్పన. అందాల అడబొమ్మ ఎంత బాగుంది ముద్దుగుమ్మ. అట్టాగ చూడకమ్మ కందిపోతుంది కన్నె జన్మ. గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాగా. నిండు నా గుండెలో మ్రోగిందిలే వీణ పాట. ఆడుకోవాలి గువ్వలాగా, పాడుకుంటాను నీ జంట గోరింకనై. అరే గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాగా. నిండు నా గుండెలో
ఏయ్ ఎక్కడున్నావు? మీరు హ్యాపీ బర్త్డే చెప్పగానే నేను ఎక్కడికో వెళ్ళిపోయాను కనిష్. ఓహో అలానా, ఓకే బాయ్ బాయ్. బాయ్ కనిష్క్. వడలూరు వామన్రావు అనే ఆయన కుమారునికి కడుపు నొప్పి ఆపరేషన్ అవుతుందని ముందే తెలియడం వలన 1 నెల ముందే హాస్పిటల్లో అడ్మిషన్ తీసుకొని రూమ్ బుక్ చేసుకుంటారు. ఇప్పుడు మీ ముందుకు వడలూరు వామన్రావు, ఆయన భార్య వాణి. కానీ ఆమె చిన్నప్పటి నుంచే దోశ అంటే చాలా ఇష్టం కాబట్టి ఆమె నాన్న ముద్దుగా దోశమ్మ అని పిలుచుకుంటాడు. అయితే ఆమెను తన భర్త కూడా దోశమ్మ అని ముద్దుగా పిలుచుకుంటాడు. వడలూరికి దోశమ్మకి పూరి జగన్నాథ్ని మొక్కుకోవడం వలన జన్మించిన కుమారుని పేరు పూరి జగన్నాథ్ అని పెట్టుకుంటారు. కానీ ముద్దుగా పూరి అని పిలుచుకుంటారు, ఎందుకంటే ఆయన చెంపలు స్మార్ట్గా పొంగిన పూరిలా ఉంటాయి కాబట్టి. అయితే ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. మరి ఏమైంది చెప్పండి. మా అబ్బాయికి ఈరోజు కడుపులో ఆపరేషన్ అవుతుందని తెలిసింది. ఇది సడన్గా అంటే అపెండిక్స్ కావచ్చు. అయితే మీకు 7th ఫ్లోర్లో రూమ్ అలాట్ చేస్తున్నాం. డాక్టర్ గారు, మిమ్మల్ని పిలవడానికి మీ పేరేంటి? మళ్ళీ అడుగు. ఈయనకేమైనా చెవుడా ఏంటి? మీ పేరేంటని అడుగుతున్నాను డాక్టర్. డాక్టర్ మళ్ళీ అడుగు అని చెప్పాను కదయ్యా. లేదు డాక్టర్, నేను డాక్టర్ని కాదు. ఆపవయ్యా, నా పేరు మళ్ళీ, నా ఇంటి పేరు అడగయ్యా. అలానా? హాస్పిటల్ ఫుల్, ఓన్లీ డాక్టర్. ఈ డాక్టర్ చాలా బిజీ. నన్ను దోచుకొందువటే, నన్ను దోచుకొందువటే వన్నెల దొరసాని, కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి, నిన్నే నా స్వామి. నన్ను దోచుకొందువటే. ఏమండి వడలూరు, పొద్దున 6 గంటలకు వస్తే ఇప్పుడు రాత్రి 8 గంటలు అయ్యింది. ఎన్నిసార్లు మన పూరిగాన్ని కడుపు నొప్పి స్టార్ట్ అయిందా అని అడిగితే వాడేమో కోపంగా చూస్తుండు. మీరేమో ఎప్పటిలాగా ఆఫీస్ పని అనుకుంటూ ఓల్డ్ సాంగ్స్ వినుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ నేను ఒక్కదాన్నే బోర్ అవుతున్నాను. మరి నీ మొబైల్ ఏమైంది? అప్పుడే మర్చిపోయారా ఏంటి? నా మొబైల్ని మీరే కదండి రిపేర్కి ఇచ్చారు. కనీసం ఇక్కడ టీవీ కూడా రావట్లేదు. దోసమ్మ, కంగారు పడకు, నేను కూడా మన పూరిగాడిని అడిగొస్తా. నొప్పి స్టార్ట్ అయిందా నానా? లేదు నానా. రాత్రి 10 గంటల సమయం. అన్న, కడుపు నొప్పి స్టార్ట్ అయింది. प्रभो काणिपाकेश्वर पूर्वा सन्ध्या प्रवर्तते, उत्तिष्ठ उमा तनूजा कर्तव्यं दैवमान्निकम्, उत्तिष्ठोत्तिष्ठ विघ्नेश उत्तिष्ठ कूपसम्भवा, उत्तिष्ठ प्रमदाधीशा त्रैलोक्यं पावनं कुरु. మీ నాన్న యూఎస్ఏ నుండి రావడానికి ఇంకా 2 months పడుతుంది. అయితే నీ కాబోయే ప్రొఫెసర్ మామయ్య 3 నెలల్లోనే మన మధ్య నుండి వెళ్ళిపోతారు. కాబట్టి ఈరోజు మన ఇంటికి భోజనానికి పిలుద్దాం అనుకుంటున్నాను కనిష్క్. సరే, పిలుస్తానమ్మా. మంగళమని మంగళమని మంగళమనరే, మంగళమని పాడరి మన గణనాథునకు,
సర్వమంగళమని పాడగ మన గణనాథునకు. ముత్యాల హారతులు ముదితలివ్వరే మూషిక వాహనునికి ముచ్చటతోను. కావ్య, మీ డాడీని తీసుకొని మా ఇంటికి భోజనానికి రండి, మా అమ్మ రమ్మంటోంది. అలానే వస్తాం. నమస్కారం అన్నయ్య. నమస్తే చెల్లెమ్మ. నమస్తే ఆంటీ. నమస్తే కావ్య. రండి రండి కూర్చోండి. అన్నయ్య, మీరు మీ కళ్ళ ముందే మీ కూతురు పెళ్లి చేయటం ఆనందమే, కానీ 3 నెలల్లోనే మమ్మల్ని విడిచిపోవటం చాలా బాధగా ఉందన్నయ్య. అవునమ్మా, నేను కూడా నా మనవడు మనవరాళ్లతో ఆడుకుంటానని అనుకున్నాను. కానీ ఇంతలోనే నా కూతుర్ని కూడా విడిచిపోతానని కలలో కూడా అనుకోలేదు. మానస గారు, వెళ్ళొస్తామమ్మా. థ్యాంక్స్ అన్నయ్య వచ్చినందుకు. బాయ్ కావ్య. బాయ్ ఆంటీ. నేను బాధతో ఆ మాట తీశాను కనీష్, కానీ ఇంతలా ఫీల్ అవుతాడని ఊహించలేదు. అవునమ్మా, అలా ఆ విషయం తీయాల్సింది కాదేమో. డాడీ, అలా బాధపడకు. నిన్ను బ్రతికించుకుంటాను డాడీ. ఎందుకంటే మా న్యూయార్క్ యూనివర్సిటీలోని అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ శామ్ ఫార్నియా కొత్త జీవకణాలను ఉత్పత్తి చేసి చనిపోయిన వారిని బ్రతికించే ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడు. ముఖ్యంగా హార్ట్ డిసీజ్ వాళ్ళను మళ్ళీ తిరిగి జీవించే విధంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే నెక్స్ట్ మంత్ నుంచే ఈ ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేయబోతున్నాడు. అందుకే నిన్ను బ్రతికించుకుంటాననే నమ్మకం నాకుంది నాన్న. యమధర్మరాజుల వారికి నమో నమః. ప్రభు, అప్పట్లో మీరు ఎలా ఉండేవారు? యముండ, ధర్మ పరిరక్షకుండ, నరలోక పరిపాలకుండ, యముండ. ఇప్పుడు మరి ఎలా ఉన్నారు ప్రభు? ఆహా చిత్ర, ఓహో చిత్ర, ఎలా చిత్ర, ఎలా 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 చిత్ర? చిత్రగుప్త, నీవు ఎలా ఉండేవాడివి? యమధర్మరాజుల వారికి నమో నమః. ప్రభు ప్రభు ప్రభు. మరి ఇప్పుడు ఎలా ఉన్నావు? ప్రభు అలా చేయండి, ప్రభు ఇలా చేయండి, ప్రభు నేను చెప్పినట్టు చేయండి. యముండ. చిత్ర, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడుము. ప్రభు 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 ప్రభు. జరగబోయేది తెలియటం వలన ఒక మనిషి త్వరలోనే కోటీశ్వరుడు అవుతాడని తెలిస్తే, మరోవైపు ఒక మనిషి తను త్వరలోనే చనిపోతాడని తెలిస్తే ఎలా ఉండబోతుందో మీరే చూడండి. ఇక్కడ ఒక విచిత్రమైన హాస్పిటల్, దాని పేరు మీకోసమే హాస్పిటల్. దీంట్లో పేషెంట్స్ పోయే రోజులను బట్టి ఫ్లోర్లు, రూమ్లు అలాట్ చేస్తారు. అది కాక ఒక విచిత్రమైన డాక్టర్ కూడా. ఇదిగో చూడండి. హలో, చెప్పండి. మా డాడీకి చాలా పెయిన్గా ఉంది. ఒక్కసారి మా రూమ్కి వస్తారా డాక్టర్? మీ రూమ్ నంబర్ ప్లీజ్. రూమ్ నంబర్ 119. అయితే ఇంకా జస్ట్ 5 రోజులే కదా, కొంచెం భరిస్తే అయిపోతుంది. ఇక్కడ 50 రోజులు బ్రతికే పేషెంట్ దగ్గరికి వెళ్తున్నాను. హాస్పిటల్ ఫుల్, ఓన్లీ డాక్టర్. ఈ డాక్టర్ చాలా బిజీ. హలో, చెప్పండి. డాక్టర్, మా చెల్లికి సీరియస్గా ఉంది, కొంచెం వస్తారా? మీ రూమ్ నంబర్ ప్లీజ్. రూమ్ నంబర్ 325. మీ చెల్లి ఇంకా 5 months బ్రతుకుతుందమ్మా.
నేను ఇక్కడ 5 డేస్ బ్రతికే పేషెంట్ దగ్గరికి వెళ్తున్నా. ఇంకా టైం ఉంది కదా, మీ చెల్లికి కొంచెం పేషెన్స్గా ఉండమను ప్లీజ్. హాస్పిటల్ ఫుల్, ఓన్లీ డాక్టర్. ఈ డాక్టర్ చాలా బిజీ. డాక్టర్ గారు, మా అబ్బాయిని ఒకసారి చూడండి. అక్కడ పడుకోపెట్టండి, డాక్టర్ గారు ఇప్పుడే వస్తారు. ఏమే అండాలు, ఇదంతా నీ వల్లే జరిగింది. ఆ 50 రూపాయలు వాడికి నువ్వు ఇవ్వటం ఏంటో, వాడు ఆటోలో స్కూల్కి వెళ్ళేటప్పుడు మధ్యలో లాటరీ టికెట్ కొనడం ఏంటో, 100 కోట్లు రావడం ఏంటో, ఇప్పుడు వీడిలా తినకపోవడం ఏంటో. సరే చాలులే మాధవాచారి గారు, ఎప్పుడూ ఏదో ఒకటి నన్ను అనందే మీరుండలేరుగా. నేనేమైనా ఇలా జరుగుతుందని ఊహించానా ఏంటి? అరే రాము, నీకిష్టమైన వంకాయ కూర కొంచెం తినరా. నాకొద్దమ్మా. అమ్మా, మా క్లాస్ టీచర్ పావని మేడం ఏమందో తెలుసా? ఏమంది? నీకు లాటరీ వచ్చినాక 2 కోట్లు ఇవ్వమని అడిగింది. ఇంకా ఈ విషయం మీ డాడీతో మాత్రమే చెప్పు, మీ మమ్మీకి చెప్పొద్దు అని అనింది. ఎందుకు డాడీకే అడగమందిరా? ఎందుకంటే లేడీస్కి అడిగితే వద్దంటారు, అదే జెంట్స్ అయితే ఏమన్నారు అని చెప్పింది. ఆహా, అలా అందా. నీ పావని టీచర్ సంగతి స్కూల్లోనే చెప్తా. నాన్న, మనకు 100 కోట్లు వచ్చినాక యాక్టర్ చిరంజీవి వాళ్ళ ఇంటి పక్కన మనము ఇల్లు కొనుక్కుందామా? తవిది చూసావే చిరంజీవి ఇంటి పక్కన ఉండాలట. వెదవాడు, వెదవన్నర వెదవాడు. 100 కోట్లు ఒక ఇంటికే సరిపోద్ది. ఆ తరువాత ఏం తింటావురా? వెదవాడు, వెదవన్నర వెదవాడు. నాన్న, 100 కోట్లు వచ్చినాక మనము దీపిక పడుకునే వాళ్ళ ఇంటి పక్కన ఇల్లు తీసుకుందామా? అమ్మో, వెదవన్నర వెదవ, నీకు దీపికా పడుకునే కావాల్సి వచ్చిందారా? సుంట. ఈ ఇల్లు కొనడానికే ఇంకో 50 కోట్లు అప్పు తీసుకోమంటావారా? సుంట. తండ్రిలాగే కొడుకు కూడా హీరోయిన్ అని కలవరిస్తుండు. ఆండాలు, నువ్వు చెప్పేది కాదు, ఇది నిజం కానే కాదు. ఏమే ఆండాలు, నేను ఎప్పుడైనా పెళ్ళైన హీరోయిన్ గురించి మాట్లాడానా? చెప్పు, నీవన్నది తప్పు. పెళ్ళైనా కాకున్నా హీరోయిన్ గురించేగా తండ్రి కొడుకులు మాట్లాడేది. అందుకే తండ్రిలాగే కొడుకు అని అంటున్నానండి. ఏమైంది చెప్పండి. 100 కోట్లు లక్కీ లాటరీ 90 రోజుల్లో వస్తుందని తెలిసి వీడు అన్నం తినడము లేదు, నిద్రపోవడము లేదు, కడుపునొస్తుంది అని అంటున్నాడు. రాము, ఎందుకు అన్నం తినట్లేదు? ఇలా అయితే 90 రోజుల్లో 100 కోట్లు ఏమో కానీ నువ్వు 9 రోజుల్లోనే. మీ డాడీ చెప్పింది విను, పెట్టింది తిను. ఓకే రావయ్యా, నేను మెడిసిన్ రాసిస్తాను. హాస్పిటల్ ఫుల్, ఓన్లీ డాక్టర్. ఈ డాక్టర్ చాలా బిజీ. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇక్కడే రూమ్ నెంబర్ 101లో మెడిసిన్ తీసుకోండి. తర్వాత ఇంటికి వెళ్ళి 5 రోజుల తర్వాత అవసరమైతే రండి. డాక్టర్, కొంచెం మా బ్రదర్ని చూస్తారా? అక్కడ పడుకోపెట్టండి, డాక్టర్ గారు ఇప్పుడే వస్తారు. ఏమైంది చెప్పండి. డాక్టర్, మా బ్రదర్ 15 రోజుల నుంచి అన్నం తినట్లేదు, నిద్రపోవట్లేదు. ఎందుకంటే ఆయన 2 నెలల్లోనే పైకి వెళ్తున్నట్టు కనిపిస్తుందట. హే ప్రభు విఘ్నేశ్వర, హే ప్రభు పరమేశ్వర, నన్ను కనీసం ఈ వచ్చే వినాయక చవితి వరకైనా నాపై కరుణించు తండ్రి. ఈసారి వినాయక ఉత్సవాల్లో మా కాలనీలో లడ్డూ వేలంపాట నిర్వహించాలి. ఈసారి లడ్డు మా విజయక్కకే. చూడు చంద్రం, మీ బ్రదర్ చెప్పింది విను, పెట్టింది తిను. లేదంటే 60 రోజులేమో కానీ 6 రోజుల్లోనే. లేదు డాక్టర్, మా బ్రదర్ అమెరికాలో నా మనవడి ఫస్ట్ బర్త్డేలో కూడా ఉంటాడు. ఇది నాకు క్లియర్గా కనిపిస్తుంది డాక్టర్. ఆయన ఏదో కన్ఫ్యూజ్ అవుతున్నాడు డాక్టర్.
ఈసారి వినాయక ఉత్సవాల్లో మా కాలనీలో చాలా జంటలతో డాన్సులు చేయించాలి తండ్రి. ఇది నీ ప్రోగ్రామ్సే కదా తండ్రి. నన్ను కాపాడు తండ్రి. హో విఘ్నేశ్వర, హో పరమేశ్వర. రావయ్యా, నేను మెడిసిన్ రాసిస్తాను. అలాగే డాక్టర్. ఈ జరగబోయేది తెలిసే మంత్రం వలన ప్రపంచం అంతా అల్లకల్లోలంగా మారుతున్న ఈ తరుణంలో మన పిల్లల సంగతి ఇంకా గందరగోళం. ఎందుకంటే అందరికంటే మంత్రాన్ని చక్కగా బట్టి క్షుణ్ణంగా చదవటం, ఉచ్చరించడం చాలా బాగా చేస్తారు కాబట్టి. అందుకనే వాళ్లకు చాలా క్లియర్గా, చాలా దూరంగా కనిపిస్తుండడమే దీనికి కారణం. ఇదిగో మీరే చూడండి, ఇక్కడ ఒక స్కూల్ పరిస్థితి ఎలా ఉందో మరి. వర్ణిక, నిన్న చెప్పిన తెలుగు పద్యం చెప్పమ్మా. చూడండి టీచర్, ఎవరు చెప్పకపోయినా మీరు అడిగే ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ కరెక్ట్గా చెప్పేదాన్ని కదా టీచర్. కానీ మీరు నాకు నెక్స్ట్ మంత్ జరిగే ఎగ్జామ్కి 100కి కేవలం 30 మార్క్స్ వేస్తారు. లేదంటే ఎప్పుడు 80-90 మార్క్స్ వేసేవారు. అందుకే దీనికి నేను ఆన్సర్ చెప్పను టీచర్. మీతో కటీఫ్. సైలెన్స్ సైలెన్స్. కాదు, నీవు సరిగ్గా రాసి ఉండవేమో, అందుకని తక్కువ మార్కులు వస్తాయేమో. అమ్మో, వీళ్ళకి 1 మంత్ జరగబోయేది కూడా క్లియర్గా తెలిసిపోతుంది. నాకేమో జస్ట్ 2 days కంటే ఎక్కువ తెలియటం లేదు. హిమాంశు, నిన్న నేను చెప్పిన మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం కంటే ముందు పాండవులు కౌరవులకు సంధి పంపుతారు. దాని వివరాలు చెప్పు. ఏముంది టీచర్, పాండవులు సంధిలో కౌరవులతో ఇలా చెప్తారు: ఎలాగో మేము గెలుస్తాము, మాకు జరగబోయేది క్లియర్గా తెలుస్తున్నాయి, అయితే రాజ్యాన్ని మాకు ఇచ్చేయండి. ఒకవేళ యుద్ధం చేద్దామంటే ఈ 18 రోజులు కురుక్షేత్రంలో యుద్ధం ఎందుకు? 17 రోజులు రెస్ట్ తీసుకోండి, 18వ రోజు యుద్ధం చేద్దాం. అయితే మీరు జాగ్రత్తగా మంత్రాన్ని చదివి జరగబోయే తెలుసుకోండి అని సలహా ఇస్తారు. అరే హిమాంశు, నీకు అతి తెలివి ఎక్కువైంది. ఈ మధ్య నువ్వు ప్రతిదానికి జరగబోయేది తెలిసే మంత్రాన్ని లింక్ చేసి నీకు ఇష్టం వచ్చినట్టుగా చెప్తున్నావు. అది ద్వాపరయుగం కదరా. అయితే ఈ మంత్రం ఈ కలియుగంలో ఈ మధ్య గదిరా తెలిసింది. నెక్స్ట్ పేరెంట్స్ మీటింగ్లో మీ మమ్మీ డాడీతో నీ సంగతి చెప్తానాగు. సైలెన్స్ సైలెన్స్. అవును, అయితే ఈ మంత్రం తెలియటం వలన ఇక రష్యా యుక్రెయిన్, ఇజ్రాయెల్ హమాస్, ఇరాన్ యుద్ధాలు ఇక ఉండవేమో. కానీ ప్రతి కంట్రీ ప్రెసిడెంట్ లేక ప్రైమ్ మినిస్టర్లకు ఈ మంత్రం వల్ల క్లియర్గా జరగబోయేది తెలియాలి. లేకుంటే ఆ దేశాల పరిస్థితి అంతే మరి. చిల్డ్రన్, లాస్ట్ వీక్లో చెప్పిన చాప్టర్ నుండి రేపు ఎగ్జామ్ పెడతాను, బాగా చదువుకొని రండి. నాకు రేపు జరగబోయే ఎగ్జామ్లో 70 మార్క్స్ వస్తాయి. నాకు రేపటి ఎగ్జామ్లో 85 మార్క్స్ వస్తాయి టీచర్. రేపటి ఎగ్జామ్కి కూడా నాకు 50 మార్క్సే వస్తాయి. ఎగ్జామ్లో నాకు 90 మార్క్స్ వస్తాయి టీచర్. థ్యాంక్స్ టీచర్. రేపటి ఎగ్జామ్లో నాకు 75 మార్క్స్ వస్తాయి. ఇంక ఎగ్జామ్ రాయడం అవసరమా టీచర్? నాకు రేపటి ఎగ్జామ్లో 79 మార్క్స్ వస్తాయి. మన ఎగ్జామ్ రాయడం అవసరమా టీచర్? ఈ మంత్రంతో మీరంతా వెదవలయ్యారా. ఈ మార్కులు మీరు ఎగ్జామ్ రాస్తేనే కదరా వచ్చేది. ఏంటి ఈ క్లాస్ చాలా అల్లరల్లరిగా ఉంది? నమస్తే ఆంటీ. సైలెన్స్ సైలెన్స్. ఏంటి భువన్, ప్రిన్సిపల్ మేడంని పట్టుకొని ఆంటీ అని అంటావా? మేడం అని పిలువు. టీచర్, వచ్చే 3 monthsలో భువన్ వాళ్ళ కజిన్ సిస్టర్తోనే ప్రిన్సిపల్ మేడం వాళ్ళ సన్తో పెళ్ళవుతుంది. అందుకే వాడు ఆంటీ అంటున్నాడు. అవును, 3 నెలల తర్వాత మన భువన్ ప్రిన్సిపల్ రూమ్లోనే లంచ్ చేస్తాడు టీచర్. అవునవును, వాడు ప్రిన్సిపల్ రూమ్లో తినేటప్పుడు మేము విండో నుంచి చూస్తాం టీచర్. అరే భువన్, ప్రిన్సిపల్ మ్యామ్ నాకు పెద్దమ్మవుతుందిరా, ఎందుకంటే నువ్వు నా కజిన్వి కదా. బ్రినాలి మేడం, నేను ఇంకా ఇక్కడే ఉంటే వీళ్ళు నన్ను ఆట పట్టించేలా ఉన్నారు. నేను నా రూమ్కి వెళ్తాను. బాయ్ ఆంటీ. సైలెన్స్ సైలెన్స్. టీచర్, మా మమ్మీ ఇప్పుడే ఇంటికి రమ్మంది. ఎందుకంటే మా రిలేటివ్ ఎవరో రేపు చనిపోతారని తెలిసింది. మేము మా విలేజ్కి వెళ్ళాలంట. అందుకే మమ్మీ కార్ పంపించింది. డ్రైవర్ బయట వెయిట్ చేస్తున్నారు టీచర్. మీద డౌట్ ఉంటే ఈ మొబైల్ తీసుకొని మా మమ్మీతో మాట్లాడండి టీచర్. భువన్, మొబైల్ని స్కూల్కి కూడా తెచ్చావా? టీచర్, మా డాడీ వాళ్ళ ఫ్రెండ్కి ఇవాళ 2 o'clockకి యాక్సిడెంట్ అవుతుందని తెలిసిందట. అయితే మేము త్వరగా హాస్పిటల్ వెళ్ళాలని మా మమ్మీ త్వరగా రమ్మంది. అయితే నేను కూడా వెళ్ళాలి టీచర్.
అయితే మీరందరూ ప్లాన్ చేసి ఇంటికి వెళ్ళాలనుకుంటున్నారా? చూశారు కదా మేడం, పిల్లలు ఎలా అల్లరి చేస్తున్నారు. అవును మేడం, పిల్లలేమో అలా అల్లరి. ఇక మన అకౌంటెంట్ ఏమో 15 రోజులుగా లీవ్లో ఉన్నారు. అలాగే 60 మంది టీచింగ్ స్టాఫ్లో 30 పైగా రకరకాల కారణాల వల్ల లీవ్ పెట్టారు. ఇలా అయితే స్కూల్ ఎలా నడపాలి మేడం? అసలు ఈ జరగబోయేది తెలియటం ఏమో గాని మన స్కూలే కాక ప్రపంచమే ఒక ప్రళయంగా మారుతుందేమో అని అనిపిస్తుంది మేడం. మేడం, ఈ మంత్రం తెలియడం వలన దేవతలు కూడా ప్రాబ్లంలో ఉండి ఉంటారు. ఎందుకంటే మన మనుషులను తగిన సమయంలో తీసుకుపోవడానికి కష్టాలు పడుతుంటారేమో. అందుకే ఇది విశ్వం విఘాతంలా అనిపిస్తుంది మేడం. అవును అవును మేడం. ప్రపంచానికి జరగబోయేది తెలియటం వలన ప్రపంచం అల్లకల్లోలంగా మారుతుంది. దీన్ని చూసి తట్టుకోలేని మన హీరో మళ్ళీ మన గణపతి మహారాజు దగ్గరకు వెళ్ళి తపస్సుకు కూర్చొని ప్రార్థిస్తుంటాడు. ఈసారి 1 గంట కూడా ఆలస్యం కాకుండా మన గణపతి దేవుడు వెంటనే ప్రత్యక్షమవుతాడు. ఎందుకంటే దేవతలు కూడా ఆతృతగా వెయిట్ చేస్తుంటారు. ఓం గణేశాయ నమః. ఓం గణేశాయ నమః. ఏమీ నరుడా, మళ్ళీ వచ్చితివి? లేదు ప్రభు, మీరు చెప్పిన శ్లోకం వలన జరిగేది తెలిస్తే బాగుంటుందేమో అని నేను అడిగాను. కానీ దీంతో ప్రపంచంలో ఎవరూ శాంతిగా లేరు. ప్రపంచమంతా అల్లకల్లోలమయ్యింది. అందుకే మీరు ప్రసాదించిన వరాన్ని వెనుకకు తీసుకోమని వేడుకుంటున్నాను ప్రభు. తదాస్తు. ఇక ప్రపంచమంతా ప్రశాంతమే. ఇక ప్రపంచమంతా ప్రశాంతమే. చేయి చేయి కలుపరావే హాయి హాయిగా, నదురు బెదురు మనకింకా లేదు లేదుగా. చేయి చేయి కలుపరావే హాయి హాయిగా, నదురు బెదురు మనకింకా లేదు లేదుగా. ఆహా చేయి చేయి. ప్రేక్షకులకు మా వివరణ. రేపు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టే మనం ఈరోజు ఇక్కడ హాయిగా కూర్చున్నాం. ఒకవేళ తెలిస్తే ఎలా ఉంటుందో ఇప్పుడే చూశాం. ఈ రాత్రికి ఇక హాయిగా నిద్రపోదాం, జీవితాంతం హాయిగా జీవిద్దాం. శుభం.